హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు డే 13. టైం 9 అవుతుంది. నేను మళ్ళీ ఎక్కడికంటే చినాంగ్కి వచ్చిన. సో నిన్న మీకు చెప్పిన కదా, ఇక్కడ లోకల్స్ ఎక్కువ ఉన్నారు చినాంగ్లో. బీచ్లో కూడా ఆల్కహాల్ దొరకలే. అందుకే ఇంకా చేసేది ఏమున్నదని చెప్పేసి మీకు ఆ ఫైర్ యాక్టివిటీ చూపెట్టేసి రూమ్కి పోయి ఆడ తీసుకొని సరుకు తీసుకొని ఆ రూమ్లో కంప్లీట్ చేసినాం సరుకుని. ఇంకా ఇప్పుడు ఎందుకు వచ్చినామంటే మళ్ళీ చినాంగ్కి మ్యాంగ్రూవ్స్ బుక్ చేసుకోవడానికి వచ్చినాం. ఇగో ఈ లైన్ అంతా చినాంగ్ లైన్ అంతా తిరిగినాం. సో మాకు బెస్ట్ ప్యాకేజ్ ఇక్కడ దొరికింది, బారోన్ అని. సో ఎంత దొరికిందంటే 70 రింగెట్లకు దొరికింది. ప్రైవేట్ బోట్ అట. రేపు 4 అవర్స్ మేము తీసుకున్న ప్యాకేజెస్ వచ్చి 4 అవర్స్. మార్నింగ్ ఇక్కడికి మన ట్రాన్స్పోర్ట్ లేదు, మన ఓన్ బైక్స్ మీదనే పోయి ఫెరీ దగ్గర బైక్స్ పెట్టేసి అక్కడ నుంచి ఫెరీ క్యాచ్ చేసి 4 అవర్స్ ఎక్స్ప్లోర్ చేయాలి. సో దాంట్లో 12 ప్లేసెస్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఫిష్ ఫాము, బ్యాట్ కేవ్స్, అండమాన్ సీ, షూస్ ఐలాండ్, స్విమ్మింగ్ ఎట్ ప్రైవేట్ బీచ్, జియో పార్క్ ఐకాన్, క్రొకడైల్ కేవ్, మంకీ ఫీడింగ్, రివర్ క్రూజ్, ఈగల్ వాచింగ్. సో ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉన్నాయన్నమాట. సో మీకు చూపెడతాను చూడండి స్క్రీన్ మీద. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకేంది, 70 రింగెట్లు పడ్డాయి. 70 రింగెట్లు అంటే మనిషికి 350 రింగెట్లు ఓవరాల్ అందరికీ 7,000 అన్నట్టు, అంతే కదా. 7,000 పడ్డాయి. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు డే 14. రెడీ అయి ఉన్నాం. బీభత్సమైన వర్షం కొడుతుంది. సో ఇప్పుడైతే మ్యాంగ్రూవ్స్ పోతున్నాం. కరెక్ట్ రెడీ అయినాకనే స్టార్ట్ అయింది వర్షం. చెడుగొట్టు వర్షం అంటారు చూసిర్రా, అట్లున్నది. ఇంకా మ్యాంగ్రూవ్స్ ఫారెస్ట్కి అయితే రీచ్ అయిపోయాం. యాక్చువల్గా బండి మీద వచ్చేటోళ్ళం అక్కడ నుంచి, హోటల్ నుంచి ఇక్కడికి 25 కిలోమీటర్స్ ఉంది. కాకపోతే ఆ వర్షం బీభత్సంగా కొడుతుంది, అందుకే క్యాబ్ బుక్ చేసినాం. ఇప్పుడు మ్యాంగ్రూవ్స్ చూపెడతా చూడండి. ఇక బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం, చేసి ఇంకా స్టార్ట్ అవుదామని. ఇంకా మళ్ళీ లంచే. ఇక ఒకసారి వేసినామంటే ఇది బ్రేక్ఫాస్ట్. అంగడి ఉన్నది ఇక్కడ. ఇదైతే కొంచెం వేడిగా ఉంటుందని తీసుకున్నాం. సో మనం బుక్ చేసుకున్నది ప్రైవేట్ కదా, సో మనకు ఎవరైతే ఉండరు, అంటే గ్రూప్లో బుక్ చేసుకోవాలన్నమాట. మా ఐదుగురికి ఇక బోటు సపరేట్గా రచ్చ చేయొచ్చు. ఇక వచ్చింది. వాహ్, ఎంటర్ అయిపోయినాం. ఇది సెటప్. ఇదంతా మనదే. ఇక రచ్చ చేయొచ్చు 4 గంటలు. ఇక్కడ కనిపిస్తుందా మీకు? ఇది గోరిల్లా మౌంటైన్. చూడండి, సేమ్ అట్టే ఉంది షేప్. కింగ్ కాంగ్ కూర్చున్నట్టు. మనోడు వాటర్లో చికెన్ వేసిండు అనమాట. ఈగల్స్ వచ్చి దాన్ని పిక్ చేసుకుంటాయి. ఇక చూడండి ఎట్లా వస్తున్నాయో. ఒక్కొక్క స్కిల్ డైరెక్ట్ దీనికి. ఇక్కడ చూడండి మొత్తం వానర సేన ఉన్నది. మన శరత్ దానికి బనానా వేస్తాడు అనమాట. చూడండి క్యాచ్ ఎట్లా పడతాయో. ఓ కొంచెం మిస్. ఇది ఇంకోటి వేస్తాడు ఇప్పుడు, మిస్ అయింది. నైస్ క్యాచ్. ఇంకో క్యాచ్ తోపు పట్టింది. ఇదైతే పట్టి వీటికి స్కిల్ అయినాయి. ఇంకోటి డైవింగ్ క్యాచ్. అబ్బా మిస్. ఇది క్రొకడైల్ కేవ్ అన్నమాట. అంటే క్రొకడైల్స్ ఉంటాయని కాదు, సేమ్ అట్టే ఉంటుందని. కేవ్ క్రొకడైల్ షేప్లు ఉంటుంది. సో అందుకే దీనికి క్రొకడైల్ కేవ్ అనే పేరు వచ్చింది. ఇప్పుడు దాని లోపలి నుంచి పోయి అట్లా బయటకు వస్తాం.
కేవ్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాం మళ్ళా. క్రోకడైల్ కేవ్ నుంచి మళ్ళీ బయటకు వచ్చినాం. కష్టపడ్డాడు మంచిగా కాక, అట్టొక్కసారి ఇటొక్కసారి టర్నింగ్ చేసి మొత్తానికైతే దీని నుంచి పట్టుకొచ్చిండు అనమాట. హలో అంటే బ్యాట్ కేవ్స్ అనమాట. సో ఇక్కడ ఆల్టింగ్ ఉన్నది మనకు. బ్యాట్ కేవ్స్ చూద్దాం. మొత్తం ఇలా బిలాలు అతుక్కొని ఉంటాయి మొత్తం లోపల. చలో చూసేద్దాం. బ్యాట్ కేవ్స్కి అయితే ఎంటర్ అయిపోయినాం. 15 minutes టైం ఇచ్చిండు ఈ కేవ్స్ని కంప్లీట్ చేసుకొని రమ్మని చెప్పేసి. ఇప్పుడు ఎంట్రీ అవుతున్నాం. ఎంట్రీ ఒక దగ్గర నుంచి, ఎగ్జిట్ ఒక దగ్గర నుంచి అనమాట. చూపెడతా. వచ్చేసినాం. చూసారా గబ్లాలు ఎట్లున్నాయో, చిన్నవి, చిన్న పిల్లలు ఆడుకున్నాయి. ఫ్లాష్ యూజ్ చేయొద్దన్నారు, కాకపోతే మీకు చూపెడుతున్నా. అండ్ ఎట్లా వాటికి అలవాటు అయ్యే ఉంటాయి ఇవన్నీ. వచ్చినోడు ప్రతి ఒక్కడు కొట్టి ఉంటాడు ఫ్లాష్. చూడండి మొత్తం కూడా అవే ఉన్నాయి. కాకపోతే మొత్తం అక్కడి నుంచి మొత్తం అంతా అవే ఉన్నాయి. చూడండి ఇది ఎట్లుందో. హై టైడ్స్ ఉన్నప్పుడు ఇది క్లోజ్ అవుతాయట, దీని నీళ్ళు వస్తాయట, సో క్లోజ్ అవుతాయట. ఇప్పుడైతే నీ అమ్మ వంగి ఓడవుతుంది. మళ్ళీ ఇక్కడ అంత ఎట్లా ఉన్నా ఈ అమ్మ. దీంట్లో ఇట్లా పాములు ఉంటే మాత్రం అన్న మీ ముడ్డి కనిపిస్తుంది. ఓ సాహసమైన ఘట్టం కంప్లీట్ అయిపోయింది. వచ్చేసినాం. ఇక అది మన బోట్ ఎక్కడ ఉంది, అక్కడెక్కడ పెట్టినట్టున్నాడు. అక్కడ పార్కింగ్ లో పెట్టి. మొత్తానికి అయితే అండమాన్ సీకి వచ్చినాం అన్నమాట. ఇదంతా అండమాన్ సీ. మ్యాంగ్రోవ్స్ ఇక్కడికి లాస్ట్. ఇది లాస్ట్. ఇక్కడ నుంచి అండమాన్ సీ. జియో ఫారెస్ట్ అక్కడ కనిపిస్తుందా? మీకు అక్కడ దూరంలో కనిపిస్తుంది కదా, ఆ కొండలు థాయిలాండ్ కొండలు అనమాట. డైరెక్ట్ ఇక్కడ థాయిలాండ్ కూడా పోవచ్చు. ఆటగాళ్ళ ప్రపంచం అది. ఇంకా జియో ఫారెస్ట్ పార్క్ నుంచి డైరెక్ట్ తీసుకొచ్చి ఇక్కడ ఆపిండు అనమాట. ఇది ఒక ప్రైవేట్ బీచ్ లాంటిది. ఓ చాలా తక్కువ మంది ఉన్నారు. ఒక 3 బోట్లు ఉన్నాయి. ఇక్కడ వచ్చి స్విమ్మింగ్ చేసుకోమన్నాడు, ఇక రిలాక్స్గా అమ్మన్నాడు. ఇక్కడ చూడండి ఎక్కడ నుంచి అక్కడ వరకు ఈ సీ మీద చిన్న వాక్ ఉందన్నమాట. ఆడడానికి నడుచుకుంటూ పోవచ్చు. ఇంకా ఈ కేవ్స్లో పోవడానికి కూడా ఒక దారి ఇచ్చిండు. చూద్దాం పైనకి పోయి ఏముందో. వచ్చేసినాం గృహలోకి. ఏముంది అన్నయ్య? ఏంది? స్లీపింగ్ బ్యూటీయా? అంటే ఇక్కడ వచ్చి పండుకోవచ్చు అనమాట. ఎవరు కపుల్సా? ఇక్కడ వచ్చి పండుకోవడానికి సెటప్ అట ఇది. అదే ఇచ్చిండా. ఇక్కడ చూడండి బోర్డు ఏం రాసిండు. స్లీపింగ్ బ్యూటీ అట ఇవి కేవ్ పేరు.
ఓ రాక్ బెడ్ అట. ఇక్కడ రాక్ బెడ్ ఎక్కడ ఉందిరా నాయన? అక్కడ ఉంది. ఆడ కూడా చూసిర్రా, అటు వచ్చి దాని ఏదో వండుకోమని చెప్తాడు. అది బెడ్ అట. ఆడ వండుకొని సేద తీరమంటాడు. ఇది ఇక్కడ నుంచి అక్కడి వరకు ఒక 150 మీటర్స్ ఉంటుందట. ఇంకేది మన లాస్ట్ స్టాప్ అన్నమాట, ఫిష్ ఫార్మింగ్. సో కింద ఫిషెస్ ఉన్నాయి చూడండి. ఓ దీని తర్వాత ఇంకా మనం బ్యాక్ టు హోమ్, అదే రిసార్ట్స్. చూడండి మామూలుగా లేవు, పెద్దగా ఉన్నాయి. ఇక్కడ చూసిర్రా మీకు మొత్తం లాబ్స్టర్లు కనిపిస్తున్నాయి. అక్కడ చూడండి మొత్తం అవే ఉన్నాయి అక్కడ. సో ఎంత అంటే 100 గ్రామ్స్కి 100 గ్రామ్ లాబ్స్టర్కి 55 రింగెట్స్ అట. అంటే మినిమం 400 గ్రామ్స్ లాబ్స్టర్ ఆర్డర్ చేస్తేనే తీసుకుంటారు. సో అక్కడ కిచెన్ అది, ఇక్కడ ఆర్డర్ చేయొచ్చు. ఇక్కడ ఫార్మింగ్ డైరెక్ట్ తీసి లైవ్ తీస్తారట మనం గట్టే. ఏ సైజు కావాలో మీరు ఆ సైజు ఏరుకుంటే కుక్ చేసి ఇస్తారు. ఫుడ్ అయితే ఆర్డర్ చేసినాం. ఇగో ప్రాన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసిన నేను. ఇంకా జ్యూస్, మ్యాంగో జ్యూస్ అనేది, ఆరెంజ్ జ్యూస్ ఇది, అండ్ వాటర్ మెలన్ ఇచ్చారు. అండ్ ఇంకా మ్యాంగ్రూవ్స్ నుంచి డైరెక్ట్ పక్కకే ఉన్న బీచ్కి వచ్చినా అనమాట. జస్ట్ 50 మీటర్సే అక్కడ ఇప్పుడు మ్యాంగ్రూవ్స్ ఉన్నది. అండ్ ఇది బీచ్ అనమాట. చాలా బాగుంది బీచ్, చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. ఏంటంటే ఇదంతా యాక్టివిటీస్కి హబ్ అట. మన ఏటీవీ ఉంది, ఇంకా అక్కడ జెట్స్కీ ఉంది. జెట్స్కీ రెంట్ తీసుకుంటున్నాం ఇప్పుడు 1 అవర్కి. ఎంత అన్నాడు? 300 రింగెట్లు అన్నాడు. 300 రింగెట్లు అంటే 6,000. సో శ్రీమాన్ అన్న నేను ఇద్దరం కలిసి షేర్ చేసుకుంటున్నాం. ఆ తర్వాత ఏటీవీ 100 రింగెట్లు అన్నాడు అనమాట. హోల్ గైడ్ ఉండరు, ఇచ్చి పెడతాడు, మనమే తిరిగి రావచ్చు. సేమ్ జెట్స్కీ కూడా అంతే, మనకే ఇచ్చేస్తాడు, ఇష్టం ఉన్నంత తిరగచ్చు. మనం లాస్ట్ టైం జెట్స్కీ ఎక్కడ నడిపినామో తెలుసు కదా, మాల్దీవ్స్లో చేసినాం అనమాట. అప్పుడు 12,000 అయింది జెట్స్కీకి. ఇక్కడ చాలా తక్కువ ఉన్నది కంపేరింగ్ టు మాల్దీవ్స్. సో ఇప్పుడైతే జెట్స్కీ స్టార్ట్ చేసుడే. చూడు ఎట్లా నడుపుతున్నాం. 300 రింగెట్లు అన్నా కదా, అది షేర్ చేసుకుంటున్నామంటే 30 మినిట్స్ నేను జెట్స్కీ నడుపుతా, 30 మినిట్స్ శ్రీమాన్ అన్న జెట్స్కీ నడుపుతాడు. అండ్ ఏటీవీ కూడా అంతే, అది 30 మినిట్స్ శ్రీమాన్ అన్న నడుపుతాడు, 30 మినిట్స్ నేను నడుపుతాను అనమాట. టైంని షేర్ చేసుకుంటున్నాం, మనీని కూడా షేర్ చేసుకుంటున్నాం అనమాట. మీరు ఇద్దరు వస్తే బెస్ట్. 300 రింగెట్లకు మీకు జెట్స్కీ వస్తుందంటే, నేను పర్సనల్గా లాస్ట్ టైం మాల్దీవ్స్ వచ్చిన అని అక్కడ రేట్లు కంపేర్ చేసి చెప్తున్నా, చాలా చీప్ అన్నట్టు. ఇక్కడ 5,000కే మీకు 1 అవర్ ఇస్తుండు, చాలా బెటర్. అండ్ ఏటీవీ ఇంకా మీకు ఇక్కడ మలేషియాలో అయినా మీకు ఇండోనేషియాలో అయినా అది తక్కువనే దొరుకుతుంది. అది ఎక్కడ చేసినా ఏం కాదు, మీకు బడ్జెట్లో అయిపోతుంది. ఇద్దరు కూర్చుంటే చీపే అది. సో దాన్ని కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. బట్ జెట్స్కీ అయితే చాలా చీప్. ఓకే పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి. ఓకే సో చూసారు కదా ఎక్స్పీరియన్స్ ఎట్లున్నదో. ఇది ఇప్పుడు చూడు రే స్వామి రంగా. వెనక అన్న కాకుండా పిల్లుంటే బాగుండు. ఇంకా ఇట్స్ టైమ్ ఫర్ ఏటీవీ. జెట్స్కీ అయిపోయింది, ఇప్పుడు ఏటీవీ అనమాట. 2 కలిపే 300 రింగెట్లు, 150 రింగెట్లు, 150 రింగెట్లు పడ్డది అనుకోండి. 150 రింగెట్లు అంటే అంతే 6,000 అయింది, అంతేనా?
6,000 2 యాక్టివిటీలకు సస్తా. ఎక్కడ నాకు తెలిసి ఎక్కడ పోయినా ఇంత సస్తా ఉన్నారు. ఇండోనేషియా లీరా అంటే నల్లముక్క బండ్లు ఇచ్చినాడు, ఎగ్దమ్ ఉన్నాయి, కండిషను మంచిగా ఉన్నాయి. చూడరు బండి కూడా ఎట్లుందో కొత్తగా, ఇక రూట్ కూడా ఎట్లుందో. చూసిరా ఇలా దినం ఎట్లా గడిచిందో. పొద్దుగాల మ్యాంగ్రూవ్ స్టార్ట్ చేస్తే, దాని తర్వాత జెట్స్కి, దాని తర్వాత ఏటీవీ, వీటి తర్వాత ఇక ఇంటికి వచ్చినా అనమాట. లైక్ అదే హోటల్కి వచ్చిన, రిసార్ట్కి వచ్చిన. ఇప్పుడు నేను ఏం చెప్పబోతున్నా అంటే మెయిన్ థింగ్ లంకావి చాలా చీప్. ఇక్కడ డీజిల్ 40 రూపాయలు పడుతుంది లీటర్కి, స్కూటీకి 800, సారీ 600 పడ్డది అనుకోండి. చాలా చీప్. ఇద్దరు షేర్ చేసుకుంటే అసలు నీళ్ళ కన్నా వాటర్ కన్నా డీజిలే తక్కువ ఉంది, లైక్ పెట్రోలే తక్కువ ఉంది ఇక్కడ. చాలా అంటే చాలా చీప్. మీరు వస్తే మాత్రం 2-3 డేస్ ఎక్కువ. మేమైతే జర చిల్ కావడానికి అయితేనే ఇక్కడ ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే ఇండోనేషియా, కోలంపూర్, దాని తర్వాత మళ్ళీ వరుసగా అంటే మళ్ళీ ఇప్పుడు థాయిలాండ్ పోతున్నాం. ఆటగాళ్ళ ప్రపంచానికి పోయేటప్పుడు కొంచెం రెస్ట్ కావాలి కదా అని చెప్పేసి 4 డేస్ ఇక్కడ పెట్టుకున్నాం అనమాట. పెట్టినాం. అండ్ అందుకే కుకింగ్ చేస్తున్నా. బార్బిక్యూ ఉంది ఇక్కడ, చెప్పినా కదా మన వీడియోలో బార్బిక్యూ చేసుకున్నాము. నా బార్బిక్యూ ఎట్లా చేస్తున్నాడో చూపెడతా చూడండి. ఇక్కడ మన సింగరేణి ముద్దు బిడ్డ టీషర్ట్ లేకుండా కష్టపడతాడు. ఏం చేస్తాను మనడు బీర్ సీసాతోని అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తుండ అనమాట. ఇది చీజ్. యాక్చువల్గా నాకు ఏంటంటే జింజర్ గార్లిక్ పేస్ట్ దొరకలే. మార్కెట్కి పోయి మొత్తం అన్న ఉన్న సామాన్ అన్నీ తెచ్చినాం. 2,500 అయింది మొత్తం సామాన్కి. ఇగో ఇక్కడ మొత్తం ఆయిల్ అంతే పామ్ ఆయిల్ లెక్కనే ఉంది ఇక్కడ. ఇగో ఫిష్ మ్యారినేట్ చేసి పెట్టిన, చికెన్ కూడా మ్యారినేట్ చేసి పెట్టిన, అట్ ద సేమ్ టైం రొయ్యలు కూడా, అదే ప్రాన్ కూడా ఉన్నాయి అన్నమాట దాంట్లోనే చేసి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ లేదు కాబట్టి బటర్ వేడి చేసి ఆ బటర్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. అండ్ ఇక్కడ బార్బిక్యూ సెటప్. మన నాన్ వెజ్ తినారనమాట, అందుకే వీళ్ళకి వెజ్ పట్టుకొచ్చినాం. ఏది జరపాలి ఇక. చూసారు కదా, ఇది సెటప్ అనమాట. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ దొరకలే మాకు, అందుకే ఇది ఉల్లిగడ్డ డైరెక్ట్ ఒక ఉల్లిగడ్డ మన 4 ఇండియన్ ఉల్లిగడ్డలు అంత ఉన్నాయి. ఇంకేమున్నాయి, ఇక బ్రొకలీ పట్టుకొచ్చిన, ఇది కూడా గ్రిల్ చేయడానికి. అండ్ లెమన్ చూడండి ఎంత ఉందో, ఇక టెన్నిస్ బాల్ అంత ఉంది. ఇక చూడండి జస్ట్ తక్కువ టైంలో అయిపోతుంది. చికెను, ప్రాను, ఇక్కడ బటర్ అయినాక దీని మీద పోస్తా. హైలైట్ మామూలుగా ఉండదు, ఇక రచ్చే. ఇంకా ఇది అయిపోతుంది, దీని తర్వాత వీడియో కూడా అయిపోతుంది. ఇక్కడికి ఏం చేస్తున్నా, ఈ రచ్చను చూపెట్టడానికి పెట్టాను అనమాట. ఇంకోటి ఏంటంటే ఇంకా పుణ్యస్థలం పుణ్యక్షేత్రంలో కలుద్దాం, ఇక్కడ ఆటగాళ్ళ ప్రపంచంలో. అంటిల్ దెన్ టేక్ కేర్. ఇంకా రేపు బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో కలుద్దాం. సీ యూ.